హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎంతటి పెద్ద సినిమా అయినా, ఎంత బడ్జెట్తో వందల లక్షల కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా అయినా సరే, ఒక యూట్యూబర్సు ఒక రివ్యూ చేసే వాళ్ళ వల్ల అటర్ ఫ్లాప్ అవుతుందని జనాలందరూ చెప్తున్నారండి, నేను కాదు. ఎందుకని అంటే, మనము ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో ఎండనక వాననక ఎంతో ఇబ్బందుల్లో ఉండి ఒక సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సిన రోజుల్లో మనం ఒక 10 నిమిషాలు ఒక 200 రూపాయలు పెట్టి కొన్న టికెట్కి మనం బయటకు వచ్చేసి ప్రభాస్ బాగా చేయలేదు, లేకపోతే మహేష్ బాబు బాగా చేయలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ బాగా చేయలేదు, చిరంజీవి బాగా చేయలేదు, ఇదే చెప్తున్నాం. కానీ లేదా ఆయన అభిమానులు అయితే బాగోలేకపోయినా బాగుందని కేకలు పెట్టడం, ఇదంతా సర్వసాధారణంగా మనం ఈ మధ్యకాలంలో సినిమా చూసేదానికంటే కూడా జనాలు ఇచ్చే రివ్యూ చూడటమే మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నిజంగా అండి, సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడటం కంటే కూడా సినిమా హాల్ మధ్యలో అందరూ గొడవ చేసేది, గందరగోళంగా అరిచేది మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. వీడి సినిమా పోయింది, వాడి సినిమా పోయిందని జనాలు బయట మాట్లాడుకునేదే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఇవాళ సల్లార్ సినిమా గురించి మాట్లాడతాను, ప్రభాస్ గారిది. మొన్న కూడా ఆదిపురుష్ సినిమా కావాలని ఒక రివ్యూలు ముందు నుంచి అలా బాలేదు, ఇలా బాలేదు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్తే, అసలు మనకే తీయటం వస్తే మన దగ్గర కూడా సినిమా తీసేంత చిన్న చిన్న బడ్జెట్లో ఉన్న మనుషులు ఉన్నారు, ఈ రివ్యూలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళే సినిమా తీసి, వాళ్ళే డైరెక్షన్ చేసి, వాళ్ళే పాటలు అన్నీ చేయగలరా అండి? చేయలేరు కదా. కానీ ఒక రివ్యూ వల్ల 100 కోట్లు పెట్టుబడి పెట్టి డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ మన్ని మెప్పించాలి అని చెప్పి వాళ్ళు ఎంతో తాపత్రయపడి ఎవరు అటర్ ఫ్లాప్ చేసుకోవాలని సినిమా చేయరు కదండి. ఎవరైనా సరే ప్రేక్షకుల ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభాస్ గారు బాగా చేశారు సల్లార్లో, లేకపోతే ఆదిపురుషులో ఇంకా బాగా చేశారు, బాహుబలిలో ఇంకా బాగా చేశారని చెప్పించుకోవాలని చూస్తారు. కానీ ఒక రివ్యూ దగ్గరికి వచ్చేసరికి కావాలని జనాలంతా ఈ సినిమా బాగాలేదన్న, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేయకుండా ఉంటే బాగుండు, ఇవన్నీ మనకే తెలిస్తే మనమే సినిమా తీసుకోవచ్చుగా. చూడండి, మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటాం, మనం అన్నీ తెచ్చుకుంటాం, అంతా బాగుంటుంది. ఒక వర్షం పడో అటర్ ఫ్లాప్ అవుతుంది, లేదంటే ఒక భోజనాల దగ్గర అటర్ ఫ్లాప్ అవుతుంది, లేదు అంటే ఒక కళ్యాణ మండపం దగ్గర అటర్ ఫ్లాప్ అవుతుంది, లేదు ఇంకా మర్యాదలు సరిపోలేదంటే ఒక పెళ్లి కళ్యాణ మండపంలో ఒక పూలదండల దగ్గర ఎక్కడో అప్సెట్ అవుతాం. మనం చేసే ఫంక్షన్, ఇంట్లో చేసుకునే చిన్న ఫంక్షన్నే మనం సరిగ్గా నిర్వర్తించలేకపోతే ఇన్ని వందలు పెట్టి, ఇంత వందల లక్షల కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళకి ఎక్కడొక్కడి చిన్న పొరపాటు రాదంటారా? ఇదివరకు రోజుల్లో బాగుందా బాగాలేదా అని ఎవరికి తెలిసేది కాదు సినిమా. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి, మీడియా వచ్చిన దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి ఇవాళ ప్రభాస్ సినిమా అంత ఇదిగా ఉంటుంది, ఇంత ఇదిగా ఉంటుంది, అన్ని బడ్జెట్లు అన్ని లక్షల కోట్లకు అనవసరంగా ఖర్చు పెట్టారనే స్టేజ్కి జనాలందరూ వచ్చేసారు. ప్లీజ్ అండి, అందరికీ చెప్పేది ఏంటంటే, మనకి ఎదుటి వాళ్ళు నొచ్చుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఆ డబ్బు కోల్పోతారు మన వల్ల అనవసరంగా. ఈ సినిమా బాగోలేదంటే మాలాగా ఇంట్లో ఒక ఏజ్డ్ వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు అందరూ చెప్తున్నారుగా బాగాలేదని, ఇప్పుడు వెళ్ళి మాత్రం ఏం చేస్తాం అనిపిస్తుంది. అదే కుర్రాళ్ళకైతే ఏ సినిమా అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షోనో, లేకపోతే మార్నింగ్ షోనో, బెనిఫిట్ షోనో చూసేయాలనిపిస్తుంటుంది. కనుక ఏ రివ్యూ ఏ హీరోకి ఇచ్చే ముందైనా సరే కనీసం ఒక్కసారి మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే, మనం బాగోలేదు ఎదుటివాడు వచ్చి, రే నువ్వు ఫంక్షన్ బాగా చేయలేదురా, నువ్వు భోజనాలు బాగా పెట్టలేదురా, లేకపోతే నువ్వు వేసుకున్న డ్రెస్ బాగాలేదురా అంటే ఎంత అప్సెట్ అవుతారో ఆలోచించుకోండి. అలాగే మీరు ఇచ్చే రివ్యూలు కూడా జనాలకి అలాగే ఉంటుంది. ఇంకోటి కూడా ఇవాళ డైరెక్టర్ నిర్మాతలకు చెప్పదలుచుకున్నాను నేను. ఏంటి అంటే, ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు మీరు ఈ రివ్యూల దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త పడి వాళ్ళందరినీ ఒక సపరేట్ మీటింగ్ పెట్టో, లేకపోతే ఇలాంటి వాళ్ళని కొంచెం దగ్గరగా చేరనివ్వకుండా జాగ్రత్త పెడితేనో మంచిదనేవి నా అభిప్రాయం అండి. జనరల్ టాపిక్గా చెప్తున్నాను అంతే. ఇంకోటి, ఇవాళ ప్రభాస్ గారి సినిమా నైట్ షోలు అందరికీ వేస్తారు. అభిమానులు కూడా బాంబులు కాల్చడం, సినిమా హాల్లో కాల్చేయడం, ఎవరైనా బెనిఫిట్ షోకి వెళ్ళాలంటే లేడీస్ భయపడే స్థాయికి అక్కడ గందరగోళాలు సృష్టించేసి బైక్ రేసులు పెట్టుకుని పడిపోయి దెబ్బలు తగిలించుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి ఏవి చేసుకోమాకండి. కొంచెం మీరు అభిమానులుగా మీరు చేసే దెబ్బ తగిలితే ఆ దెబ్బ ఏమన్నా హీరో వచ్చి మీకు మందు రాస్తాడా? అమ్మా నాన్నే కదా పడాలి. అమ్మా నాన్నకి ఏమన్నా ఇంత ఇంట్రెస్ట్ చూపించి 3ంటికి లేచి అమ్మకి ఏమైనా పనుల్లో హెల్ప్ చేస్తారా? నాన్న ఎక్కడికైనా వెళ్తుంటే మీరు ఎవరన్నా వెళ్ళి ఆయనకి ఏమైనా హెల్ప్ చేస్తారా?
కానీ ఒక హీరో అనగానే ఒక అర్ధరాత్రులు ఉంటారు, పగళ్ళు ఉంటారు, వేరే ఊర్లు వెళ్ళిపోతారు, మీ ఇష్టం వచ్చింది చేస్తారు. ప్లీజ్ ఫస్ట్ పేరెంట్స్ని, మీ హీరోని ఎలా గౌరవిస్తున్నారో పేరెంట్స్ని కూడా అలా జాగ్రత్తగా ఇంట్లో చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. సినిమా హీరోలు అనేవాళ్ళు మనం ఎంతవరకు అంతవరకు చూసి వదిలేయాలి తప్ప మీ ప్రాణాలు మీకు తెచ్చుకునేదాకా చేసుకోమాకండి. ఈ తెల్లవారుజామున హాల్స్కి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వెళ్ళి నానా గందరగోళాలు చేసేస్తూ ఉంటారు ఈ పాటికి. ఇంకోటి బెట్టింగ్లు కాస్తూ ఉంటారు. మరీ హీరో సినిమా అనేసరికి మా హీరో సినిమా ఇలా రిలీజ్ అవుతుంది, అలా వస్తాయి డబ్బులు, ఇంత వస్తాయని. దయచేసి అవి ఏం చేయమాకండి. సినిమాని సినిమాలాగానే చూడండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకోటి చెప్తున్నాను ఇవాళ ఏంటి అంటే, అందరికీ సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఫంక్షన్లు జరుగుతుంటే బాగోలేదని ఎవరైనా చెప్తే ఎంత అప్సెట్ అవుతారో. ఏ హీరోదన్నా సరే ఇలా పెట్టి మైకులు పెట్టి చెప్పండి చెప్పండి అనే కాన్సెప్ట్ కొంచెం తగ్గించండి. మీ ఛానల్స్ ఎలాగైనా మీ క్రేజ్లో ఉంటే ఎవరైనా చూస్తారు, అంతేగాని సినిమా రివ్యూ వల్ల చూడరు. అది మాత్రం గుర్తుపెట్టుకుని సినిమాలు ఫ్లాప్ అయ్యేటట్టుగా మాత్రం చేయమాకండి మీ రివ్యూల వల్ల. అది ఏ సినిమా అన్నా అవని. అభిమానులు కూడా ప్రతి హీరో సినిమాని ఆదరించండి. ఇవాళ ప్రభాస్ సినిమాకి వచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి వీడిది బాగోలేదని చెప్పి, వీడిది బాగుందని ఇంకోళ్ళది బాగోలేదని చెప్పి, ఇలా కాకుండా హీరోలందరూ ఎలా కలిసి ఉంటున్నారో అభిమానులందరూ కలిసి ఉండి ఒకచోట మీటింగ్ పెట్టుకుని ఇవాళ ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పి ప్రభాస్ని హిట్ చేయండి, రేపొద్దున మహేష్ బాబు గారిని హిట్ చేయండి, ఎల్లుండి పవన్ కళ్యాణ్, అలా ఒక థాట్ మీద అభిమానులు కూడా ఉంటే మీ అభిమానులందరూ గర్వంగా చెప్పుకునేటట్టుగా తయారవుతుంది. అదొకటి మీ అభిమానులు కూడా గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనా? బాయ్ అండి.